వాక్చాతుర్యం అందరికీ నప్పేది కాదు. చాలామంది ఏండ్ల తరబడి దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులుగా గెలిచినప్పటికీ చాలామందికి మాట్లాడడం, ప్రసంగాలు చేయడం చాతకాదు. కొందరు అనర్గళంగా మాట్లాడగలిగితే మరికొందరు తడబడుతూ పొంతనలేని ప్రసంగాలు చేస్తుంటారు. తాజాగా ఓ ఎంపీ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 21 ఏళ్ల హనా రౌహితి మైపీ క్లార్క్ మావోరి అని అంతరించిపోతున్న తెగకు చెందిన యువతి. 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్లో తొలిసారిగా ప్రసంగిస్తూ అక్కడి వారిలో గూస్బంప్స్ తెప్పించింది. నేను మీకోసం చనిపోవడానికి రెడీగా ఉన్నాను, మీకోసం జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్వేగభరితంగా ప్రసంగించింది. ఆక్లాండ్, హమిల్టన్ మధ్య ఉన్న చిన్న పట్టణమైన హంట్లీ మైపీ క్లార్క్ స్వస్థలం. అక్కడ ఆమె ఒక కమ్యూనిటీ గార్డెన్ని నడుపుతూ పిల్లలకు తోట పని గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఆమె మాట్లాడుతూ, నన్ను నేను రాజకీయ నాయకురాలిగా చూడడం లేదని మావోరి భాషా సంరక్షకురాలిగా చూసుకుంటున్నానన్నారు. రాబోయే తరానికి భాషా సంపదను అందించాల్సిన అవసరం తనపై ఉందని అన్నారు మైపీ. పార్లమెంట్లోకి వెళ్లే ముందు కొంతమంది నాకు సలహాలు ఇచ్చారని, అక్కడ జరిగే వ్యవహారాలను ఏమీ వ్యక్తిగతంగా తీసుకోకూడదని చెప్పారన్నారు. కానీ నేను పర్సనల్గా తీసుకోకుండా ఉండలేకపోతున్నానని, నేను విజయం సాధించిన 2 వారాల్లోనే ఈ ప్రభుత్వం నాపై దాడి చేసిందన్నారు. ఇప్పుడు నా ప్రసంగం చూస్తున్న ప్రతి ఒక్కరికి నేనేంటో, ఎవరి కోసం పోరాడుతున్నానో అర్థమవుతుందని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా మరో కాంతారా చూసినట్టుగా అనిపిస్తుందని, ఆ స్థాయిలో మాట్లాడిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాక కాంతారా సినిమాలో వారాహ రూపం పాటను గుర్తు చేసుకుంటున్నారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.